అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ విజయం తర్వాత జరుగుతున్న పరిణామాలంతా కొంత ఆలోచింపదగ్గ అంటే ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన టైం ఇది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు కానీ లేకపోతే రామోజీరావు అవార్డు పేరుతో జరిగిన ప్రసంగాలు కానీ అక్కడ జరిగిన వ్యవహారాలు కానీ ఇవన్నీ చూస్తుంటే తెలంగాణకు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది అనిపించింది నాకు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేవంత్ ముఖం చూసో లేకపోతే రేవంత్ 2 సంవత్సరాల పరిపాలన చూసో జనం ఓట్లు వేసిండ్రు అనుకుంటే ఆ డబ్బులు పంచాల్సిన అవసరం లేకుంటుండే, చీరలు పంచాల్సిన అవసరం లేకుంటుండే, లిక్కర్ పంచాల్సిన అవసరం లేకుంటుండే. దానికి తోడు గుల్బర్గా నుంచి ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి ముషీరాబాద్ బంగ్లాదేశ్ కాలనీ నుంచి దొంగ ఓట్లను తీసుకొచ్చి అసలు ఓటరే కాని వాళ్ళను ఓటరే లేని వాళ్ళను బుర్కాలు వేసి వాళ్ళతోన ఒక్కొక్కరితోన 10 ఓట్లు వేయించాల్సిన అవసరం కూడా లేకుంటుండే. ఇక్కడ విషయం ఒకటి గమనించాలి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇక రేవంత్ రెడ్డి ఇది ఒక పెద్ద గొప్ప విజయం ఉప ఎన్నిక. దీంతోన ఇక రేవంత్ రెడ్డి మీద ఉన్న నెగిటివ్ అంటే రేవంత్ రెడ్డి చాదగాని పరిపాలన అంతా కూడా ఇప్పుడు సర్టిఫికేషన్ వచ్చేసింది. ఇక రేవంత్ రెడ్డి పరిపాలనకి ఇది ఒక పెద్ద సర్టిఫికేట్ జన్మించింది అన్న విధంగా మొత్తం బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రమాదమే. అది నేను చెప్తా ఎట్లా ఏం రాసిండ్రు, ఎవరేం రాసిండ్రు, ఎవరేం మాట్లాడుతున్నారో అన్ని విషయాలు కూడా మనం అన్ని విషయాలు చూడవచ్చు దానిలో. అంతకన్నా ముందు వీడియో చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఎన్నో నిజాలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను చేస్తాను. అందుకే వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో 50% సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చేసుకుంటేనే మీకు వీడియోస్ వస్తాయి, సమాచారం వస్తుంది. కానీ మన ఛానల్ నిలబడుతుంది, మన ఛానల్ రిపోర్ట్ల నుంచి రక్షించబడుతుంది. సరే అవన్నీ పక్కన పెడదాం. నిన్న ముందు రామోజీరావు అవార్డ్స్ దగ్గర ఏం జరిగిందో తీసుకుందాం, అక్కడ నుంచి వార్తను చూద్దాం మొత్తం. ముందు ఈ వీడియో చూడండి. చూసిరు కదా, నిజంగా 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అట్లా కూర్చోవడం మంచిదే, దాన్ని మనం తప్పడాల్సిన అవసరం లేదు. కానీ రాష్ట్రానికి జరుగుతున్న నష్టం లేకపోతే రాష్ట్రంతో పక్క రాష్ట్రంతో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఇట్లా ఎప్పుడు కూర్చుంటలేరు వాళ్ళు. స్టార్టింగ్లో రాజకీయాల కోసం కూర్చున్నారు. రెడ్ కార్పెట్ వేసి హైదరాబాదు తెలంగాణ నడిగడ్డ గుండె లాంటి ప్రాంతమైన ప్రగతి భవన్కు ఇప్పుడున్న ప్రజాభవన్కు చంద్రబాబు నాయుడిని స్వాగతించారు. అప్పుడు మనం చూసినాం. అప్పుడైతే ఇక సమస్యలే ఉండవు, మొత్తం పరిష్కారం అయిపోతే ఇక చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ అభివృద్ధి కోసమే సాయం చేశారన్నట్టుగా కలరింగ్ ఇచ్చిండ్రు. తీరా చూసి ఆ తర్వాత ఏమేమైనాయి, చాలా జరిగినాయి. ఏపీ నుంచి చాలామంది వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మొత్తం ఏపీ వాళ్ళతో నింపేసినారు విత్ సలహాదారుతో సహా. ఉత్తమ్ కుమార్ దగ్గర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సలహాదారు కూడా చంద్రబాబు మనిషే. ఇట్లా మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మనోళ్ళందరినీ దొంగలను ముద్రలు వేసి వాళ్ళని పని చేయకుండా చేసి వాళ్ళను తగ్గించి వాళ్ళ స్థాయిని తగ్గించేసి ఏపీలో రిటైర్మెంట్ అయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మొత్తం హెచ్ఓడీలుగా నింపేసారు మొత్తం అక్కడ. ఒక్కదనే కాదు, సీఎం ఆఫీస్ నిండా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. సీఎం ఆఫీస్ నిండా మొత్తం సీఎం పర్సనల్ సెక్రటరీతో సహా, సీఎం ఆఫీస్లో ఉండే డిజిటల్ డైరెక్టర్తో సహా, సీఎం ఆఫీస్లో అన్ని స్థాయిల్లో పనిచేసే ఆఫీసర్లంతా ఆంధ్ర వాళ్ళే. మనం అదంతా కూడా చాలాసార్లు చెప్పినాం. దానికోసం ఇట్లాంటి సమస్యలు జరగలేదు. సరే వాళ్ళు ఏం మాట్లాడుకుంటొచ్చు అంటే ఇద్దరు రాజకీయ నాయకులు కూర్చున్నప్పుడు రాజకీయాలే మాట్లాడతారు. జూబ్లీహిల్స్లో మస్తు కొట్టేసినవన్నీ ఉండొచ్చు చంద్రబాబు నాయుడు. కానీ అది ఎట్లా కొట్టింది అనేది రాజకీయం కాదు, జనం ఆలోచించాలి. రాజకీయ నాయకులు ఏ రాజకీయ నాయకులైనా ఇట్లే వ్యవహరిస్తారు. కాకపోతే చాలామంది మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మస్తు ఉప ఎన్నికలు జరిగినాయి. ఇంత ఓపెన్గా, ఇంత నిస్సిగ్గుగా, ఇంత లజ్జగా ఎప్పుడు జరగలేదు తెలంగాణలో. ఇంత ఓపెన్గా ఎట్లయినా సరే గెలవాలి, మనం దొంగతనం చేసినా గెలవాలి, దొంగోట్లతో సహాయం గెలవాలి. అంటే మనకు నమ్మకం లేనప్పుడు, మన పరిపాలన మీద జనాలు ఓటేస్తారని నమ్మకం లేనప్పుడు ఇట్లాంటి చోటు చేసుకుంటాయి. బహుశా అదే చూస్తున్నాయి. అంతకుముందు బీఆర్ఎస్ మునుగోడు అయినా లేకపోతే హుజరాబాద్ అయినా వాళ్ళ ఎమ్మెల్యేసీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్సు, ముఖ్యమంత్రి, ఒక బహిరంగ సభ ఇట్లాంటివి చేసి ఉండొచ్చు. కానీ ఇట్లా మొత్తం ప్రజల నిర్ణయాన్ని మ్యానిపులేషన్ చేసే ప్రక్రియ ఎప్పుడు జరగలేదు. జనాలు ఓట్లు వేస్తారో ఎవరైనా భయంతో దొంగోట్లను గుమ్మరించి ఇచ్చే ప్రయత్నం చేయలేదు. పోల్ మేనేజ్మెంట్ కూడా ఓకే, అది కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి, సోర్సెస్ ఉంటాయి కాబట్టి, పోలీసు వాళ్ళు మనోళ్ళే కాబట్టి, ఎలక్షన్ కమిషన్ మనోళ్ళే కాబట్టి, బీజేపీ సహకరించింది కాబట్టి, ఎంఐఎం సహకరించింది కాబట్టి ఇవన్నీ చేయడం సాధ్యమైంది. కానీ ఇంత ఓపెన్గా పరిపాలనకు ఓటు వేయకపోయినా నన్ను చూసే ఓటు వేసిరని చెప్పుకోవడం అనేది ఇక్కడ తెలంగాణ ప్రజలంతా బాధపడుతున్నారు. ఏం చూసి ఓటు వేసిర్రు అని.
ఇక అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి స్పీచ్ అంటే గెలిచిన మనం ఉప్పొంగి మాట్లాడినట్టు అనిపించింది నాకు. ఒకసారి వినండి అది కూడా. మన రాష్ట్రం హైదరాబాద్ నగరం అంటే ఒక 4 వండర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మొదటి వరుసలో చార్మినార్, రెండవ వరుసలో గోల్కొండ, మూడవ వరుసలో హైటెక్ సిటీ, 4th వండర్ కింద రామోజీ ఫిలిం సిటీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపును తీసుకొచ్చింది. 4 వండర్స్. ఈ 4 వండర్స్లో తెలంగాణ ప్రజలు ఈ 2 యాక్సెప్ట్ చేయొచ్చు. చార్మినార్ ఒకటి, గోల్కొండ ఒకటి యాక్సెప్ట్ చేయొచ్చు. 3వది హైటెక్ సిటీ. హైటెక్ సిటీ తెలంగాణ ఐకాన్ ఎందుకైతుంది? తెలంగాణ ఐకాన్ చాలా ఉన్నాయి. బుద్ధ విగ్రహం ఉంది, మనకు చౌముల ప్యాలెస్ ఉంది, ఇక అట్లా పోతే చాలా చాలా ఉన్నాయి. లాస్ట్కి మన కొత్త సెక్రటరీ కూడా తెలంగాణ ఐకాన్. ఇప్పుడు మనకు ఒక ట్యాంక్ బండ్ ఒక ఐకాన్. ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇక్కడ వేరే వేరే రాష్ట్రాలకి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్న టూరిస్ట్ గైడ్స్ ఉంటారు. వాళ్ళ లిస్టులో ఖచ్చితంగా తెలంగాణ సెక్రటరీ ఉంటుంది చూపించడం. వాళ్ళు ఎడిదిరిగి అడిదిరిగి ఇడిదిరిగి లాస్ట్కి వచ్చి సెక్రటరీ దగ్గరకు వస్తారు. ఒక తెలంగాణ అమరవీరుల స్మారకం ఉంది కదా, దాని దగ్గరికి వస్తారు. ఆడికి వచ్చి ఫోటోలు దిగుతారు. మన తెలంగాణలో హైదరాబాద్కి వస్తే ఖచ్చితంగా సెక్రటరీ చూడాలంటారు, ఖచ్చితంగా అమరవీరుల స్మారకం దగ్గరికి పోతారు. అవి ఐకాన్స్ మనకు, మన తెలంగాణ ఐకాన్స్. ఆ ఐకాన్స్ వదిలేసి అక్కడ పొగడాలని, అక్కడ చంద్రబాబు నాయుడు పోవడాలనే ఉద్దేశంతో హైటెక్ సిటీ పేరు చెప్పిండు. హైటెక్ సిటీ దగ్గర పోయి ఎవరు ఫోటోలు దిగుతలేరు ఇప్పుడు. హైటెక్ సిటీ దగ్గర పోయి ఫోటోలు దిగే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ఒకప్పుడు ఎప్పుడో జరిగింది అది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అది కూడా లేపి 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 మీడియా అంతా లేపితే ఆడదాకా వచ్చింది అది. ఇవి కదా మన తెలంగాణ అమరవీరుల స్మారకము, మన సెక్రటేరియటు, మన అసెంబ్లీ, ఇవి తెలంగాణ ఐకాన్స్. అవి వదిలేసి రామోజీ ఫిల్మ్ సిటీ ఎట్లా ఐకాన్ అవుతుంది తెలంగాణకి? ఎట్లా ఐకాన్? ఎంతమంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళే, మన తెలంగాణ వాళ్ళే ఎంతమంది పోతున్నారు రామోజీ ఫిల్మ్ సిటీకి? అది ఒక వ్యాపార సంస్థ. అది మనం ఫ్రీగా ఆడపోయి ఫోటో దిగమని చూద్దాం. 50-100 రూపీస్ టికెట్. నాలాంటి సామాన్యుడు, ఇంకా కింద ఉండే సామాన్యుడు ఎవరన్నా రామోజీ ఫిల్మ్ సిటీకి పోయే అవకాశాలు, ఒక ఫ్యామిలీతో 4 పోతే 6,000 రూపాయలు టికెట్ అవుతుంది. నువ్వు అక్కడ ఇట్లా చూస్తే ఛార్జ్ కట్టాలి. నీళ్లు తాగాలంటే ఛార్జ్ కట్టాలి. నీళ్లు కూడా బీభత్సమైన రేటుకి అమ్ముకుంటారు అక్కడ. బయట 20 రూపాయలు ఉండే బాటిల్ ఆడపోతే హైయెస్ట్ రేటు మనం ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు ఒక గేట్ ఓపెన్ చేసి లోపలికి పోవాలంటే ఛార్జ్ కట్టుకొని పోవాలి. అది ఐకాన్ ఎట్లయితుంది? ఇక్కడ ఎక్కడన్నా ఛార్జ్ తీసుకుంటారా? సెక్రటరీ దగ్గర సెల్ఫీలు దిగి వీడియో తీసుకోండి, డ్రోన్తో వీడియో తీసుకోండి, ఎవరన్నా డబ్బులు తీసుకుంటారా? చార్మినార్ దగ్గర పోయి తీసుకోండి, డబ్బులు తీసుకుంటారు ఎవరన్నా? తెలంగాణ ఐకాన్స్ అంటే ఇవి కదా. రామోజీ ఫిలిం సిటీ ఎట్లా ఐకాన్ అవుతుంది? ఇంకా పెట్టండి. ఇక్కడ ఉంది కదా మన రామానాయుడు స్టూడియో ఒక ఐకాన్ అని చెప్పండి, నడిపిద్దాం. పద్మావతి స్టూడియో ఒక ఐకాన్ అని చెప్పండి. ఇక అవార్డ్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. అవార్డ్స్ గురించి వినాలి మనం. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఆషామాషిగానో లేకపోతే రవీంద్ర భారతిలో చప్పట్లు దుప్పట్లతోని ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ అవార్డు కాదు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. రామోజీరావు అవార్డును పోగొట్టుకోండి, మీరు పోగడాలి కూడా. ఎందుకంటే మీరు 2009లోనే రామోజీరావు దగ్గరికి మంత్రి పదవి కోసం పోయినా, నేను చంద్రబాబు నాయుడు రామోజీరావు చెప్తే ఇంటర్వ్యూ అన్నారు. ఆ వీడియో చూడలేదా? చూడండి ఆ వీడియో కూడా. అంతకుముందు బయట చాలా మంది మంత్రివర్గం అంతా చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు చిట్టి పంపిస్తారు, చంద్రబాబు నాయుడు సార్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాడని బయట చర్చ జరుగుతుండేది. సరే రామోజీరావు గారు మా నలుగురిలో ఎవరికో ఒక్కరికైనా తప్పకుండా చెప్తాడు అనుకొని మేము వచ్చినాము. అది మాట్లాడదాం. ఇప్పుడు రామోజీరావు అవార్డు ప్రతిష్టాత్మక అవార్డు అని పొగడండి, తప్పేం లేదు. ఒక ముఖ్యమంత్రి ఆ ప్లేస్ పోయినప్పుడు పొగడాలి. అది కాక రామోజీరావు వాళ్ళ రాజగురువు అని అర్థమైపోయింది కాబట్టి పొగడాలి. చంద్రబాబు నాయుడు అక్కడ పొగడాలి. రవీంద్ర భారతిలో ఇచ్చే అవార్డ్స్ ఎందుకు అవమానించాలి? రవీంద్ర భారతిలో చాకల ఐలమ్మ అవార్డు ఇస్తారు, దొడ్డి కుమరయ్య అవార్డు ఇస్తారు, లేకపోతే వైఎస్ఆర్ అవార్డు ఇస్తారు, ఎన్టీఆర్ అవార్డులు ఇస్తారు. ఎందుకు మీరు గద్దర్ అవార్డు ప్రకటించింది కూడా అక్కడనే కదా, రవీంద్ర భారతిలో ఉన్నాయి. ఆ వేదిక మీదనే నేను చెప్పిందే శాసనం, గద్దర్ అవార్డు ఇస్తున్నామని. ఎన్నోసార్లు నంది అవార్డులకు వేదిక అయింది సినిమా వాళ్ళకి. రామోజీరావు ఏమైనా తెలంగాణకు స్వాతంత్రం తీసుకొచ్చిండా, ఇండియాకు స్వాతంత్రం ఇచ్చిండా, లేకపోతే ప్రజల జీవితాలు ఏమైనా చేంజ్ చేసిండా? అది మీకు గొప్ప అయినంత మాత్రాన ఇక్కడ ప్రజావేదిక అయిన రవీంద్ర భారతిని ఎందుకు అవమానించాలి? అది ప్రజావేదిక కాదు కదా. రామోజీరావు అవార్డు రామోజీ ఫిల్మ్స్లో పెట్టుకుంటే అది ఒక ప్రైవేట్ వ్యవహారం. పోయి ఇంకొక మనిషి ఒక దొడ్డి కుమార్ అవార్డు ఇచ్చుకుంటే నాకు రామోజీ ఫిల్మ్స్లో ఇవ్వమంటే ఫ్రీగా ఇస్తారా? లక్షల డబ్బులు అడుగుతారు. అట్లా కూడా అవకాశం ఇస్తారో ఎవరు తెలియదు. ఎందుకు తక్కువ చేసి మాట్లాడు? ఇది అహంకారం కాదా? ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మన తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు, మన తెలంగాణ అందరినీ ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడుతున్నాడు మనం అనుకుంటాం. కానీ ఇక్కడ తెలంగాణలో పేర్ల మీద ఇచ్చే అవార్డులు, తెలంగాణ ఒక ప్రజావేదికను అవమానించి అంతకుముందు ప్రెస్ క్లబ్ను కలుగుకనం అన్నట్టే ఉంది రవీంద్ర భారతిని అవమానించడం కూడా. చాలా మందివి
ఈ జయంతులు వర్ధంతులు ప్రభుత్వమే అఫీషియల్గా కార్యక్రమాలు పెడతాయి. అవి కూడా ఉత్తాయినా, చప్పట్లు దుప్పట్లు అన్ని ఉత్తాయినా, అన్ని రామోజీ న్యూస్లో పెట్టుకుందామా, అన్ని రామోజీరావు మీద పెట్టుకుందామా అన్ని. ఇక దీన్ని బట్టి నేను ఇంకొక లాస్ట్ 2 minutes క్లోజ్ చేద్దాం అనుకున్నాను. ఇంపార్టెంట్ ఇష్యూ, రామోజీరావు రాజగురువు అని చెప్పుకున్నారు. ఆయన చెప్పింది అదే కదా, ఆయన మంత్రి పదవి కోసం మీరు 2009లోని అధికారంలోకి వస్తాం, మంత్రి పదవి ఇప్పిస్తారని పోయినామంటే అప్పుడు రామోజీరావు, ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళ రాజగురువు. ఎందుకు రాధాకృష్ణ గురించి మాట్లాడుతుందంటే ఆయన నిన్ననే ఒక ఆర్టికల్ రాసింది కొత్త పలుకుల, రేవంత్ రెడ్డి వల్లనే గెలిచింది జూబ్లీహిల్స్. ఆయన అసలు రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు కూడా పేపర్ నిండా జూబ్లీహిల్స్ నుంచే రాసిండు. జూబ్లీహిల్స్తోనే ఉన్న అధికారం మారుతుందా, అధికారం వస్తుందా పోతుందా అర్థం కాలేదు. ప్లస్ ఒక ఆర్డర్ ఇచ్చినట్టుగా ఉంది ఆ వార్త. ఆర్డర్ ఒక ఎస్పీఓ లేకపోతే ఒక డిఎస్పీఓ సిఐకో లేకపోతే కానిస్టేబుల్స్కో లేకపోతే హోమ్ గార్డ్స్కో ఆర్డర్ ఇస్తారు కూడా అట్లా ఉన్నది. నేను ఎస్పీని మిగతా వాళ్ళతో హోమ్ గార్డ్స్ అంటే అసలు నేను ఎస్పీని వీళ్ళంతా హోమ్ గార్డ్స్ అని ఆర్కే చెప్పినట్టుంది ఆ వార్త. బీఆర్ఎస్ యూట్యూబ్లు పెట్టుకొని సోషల్ మీడియా పెట్టుకొని బల్బ్ అనుకున్నది అంటే వాళ్ళని చూసి ఇదే నిజం అనుకున్నారు. ఏబిఎన్లో వాస్తవాలు ఎప్పుడన్నా వచ్చినాయా? రోజయ్య అసెంబ్లీలో అయిపోయింది ఒక విషయం, రాధాకృష్ణ సైకిల్ మీద పోతా చైన్ పడిపోతే చైన్ వేసుకుంటే మొత్తం చేతులంతా ఆయిల్ అయిపోతే మడ్డి అయిపోతే మా ఆఫీస్కి వచ్చి చేతులు కడుక్కొని, కానీ అసెంబ్లీలో రికార్డు ఉంటుంది ఇప్పుడు కూడా. మరి అందరూ అట్లా బ్రోకరేజ్ చేసి సంపాదించలేరు కదా. ఇప్పుడు 7 ఎకరాలు జూబ్లీహిల్స్లో 7 ఫ్లోర్ల ఆఫీస్ కడుతున్నారు, అందరికి సాధ్యమవుతుంది అది? రాధాకృష్ణకు సాధ్యమైంది అది? రాధాకృష్ణ ఏమంటాడంటే ఇక నీకు ఇదే కరెక్ట్ టైము, నువ్వు అందరిని తొక్కనికే, అందరినీ తొక్కిపడి నారాదీయనికే నీకు ఇదే కరెక్ట్ టైము, నువ్వు జూబ్లీహిల్స్ గెలిచినావు కాబట్టి. ఆయన అందరి మీద అధిష్టానాన్ని కూడా తొక్కొచ్చు అని రాసినట్టే ఉంది అది. కాంగ్రెస్ ఒరిజినల్ మినిస్టర్స్ వాళ్ళని వీళ్ళని అందరినీ మొత్తం హ్యాండిల్ చేసి ఇప్పుడు మొత్తం నీకు పవర్ వచ్చేసింది, నేను ప్రశ్నించే వాళ్ళందరినీ తొక్కనికి ఇదే మంచి అవకాశం. ప్రశ్నించే వాళ్ళంటే మనలాంటి జనము, నేను అందరిని ప్రశ్నించడానికి ఇదే కరెక్ట్ టైం అని రాసిండు ఆయన. ఒక ఆర్డర్, ఇదే కరెక్ట్ టైం వేసుకోనివని. ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డబ్బులు పెట్టి దొంగోట్లతో గెలిస్తే లాస్ట్కి వచ్చిన పవర్ ఇది. మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి, మీరు కూడా కామెంట్ చేయండి. ఇది ఈయన ప్రసంగాన్నో లేకపోతే ఈయన మాటలను లేకపోతే రాధాకృష్ణ మాటలు నేనే చెప్పినా కదా రాసినాయి. ఎప్పుడైనా తెలంగాణ ప్రజల గురించి రాసిండా రాధాకృష్ణ? అక్కడనే జూబ్లీహిల్స్లో మధ్యాహ్నం 2-3 తర్వాత క్యాప్చరింగ్ చేసిన, బూత్ క్యాప్చరింగ్ రాసిండ్రా? దొంగోట్లు వచ్చిన వార్త రాసిండ్రా? మన రైతులు ధర్నాలు చేసినారు నీళ్లు లేక రాసిండ్రా? పెన్షనర్లు ఇప్పుడు ఇంద్రపార్క్ ధర్నా చేస్తున్నారు రాసిండ్రా? ఆంధ్రజ్యోతిలో రాయరు. ఆయన కాంగ్రెస్తో కూడా సంబంధం లేదు. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఒక బీజేపీ పాలిత ఎన్డీఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి కాదు ఎన్డీఏ ముఖ్యమంత్రి వాళ్ళతో ఇంత క్లోజ్గా ఉన్న ఏమి లేవు. మేము శిష్యులం కాదు, గురువులం కాదు, పైకి కొట్లాడినట్టు చేస్తారు, తెలంగాణ ప్రయోజనాలు వచ్చినప్పుడు కొట్లాడినట్టు చేస్తారు, మళ్ళీ అంతా ఒకటే, సేమ్ టు సేమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.